లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? పెళ్లి కాకుండా యువతి యువకుడు కలిసి జీవించడం. ఈ కల్చర్ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తోంది. కానీ ఇప్పుడు భారత్లో కూడా సహజీవనం అనేది కామన్ అయిపోయింది. అయితే ఇటీవల సహజీవన వ్యవస్థపై ఎన్నో వివాదాలు చెలరేగుతున్నాయి. కొంతమంది మగవాళ్ళు ప్రేమ పేరుతో సహజీవనం చేసి అవసరం తీరిపోయిన తర్వాత ముఖం చాటేస్తున్నారు. చెప్పా పెట్టకుండా వదిలేస్తూ ఉంటారు. దీంతో ఆడవాళ్లు ఎంతో మంది రోడ్డున పడుతున్నారు. మరికొంతమంది హత్యలకు కూడా తెగపడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ దేశంలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వివాహం భరణవంశంపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి భరణవంశంపై తీర్పునిచ్చింది. పురుషుడితో చాలా కాలం పాటు సహజీవనం చేసిన మహిళ విడిపోయిన తర్వాత భరణం పొందేందుకు అర్హురాలని తెలిపింది. చట్టబద్ధంగా ఇరువురు పెళ్లి చేసుకోకుండా ఉన్నా చాలా కాలం కలిసి ఉంటే ఆ మహిళకు ఖచ్చితంగా భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. బాలాఘాట్కి చెందిన శైలేష్ బోజ్పేయి, అనితా బోజ్పేయి వారిద్దరూ చాలా కాలం సహజీవనం చేశారు. వీరికి ఒక బిడ్డ కూడా జన్మించింది. ఇటీవల శైలేష్ బోజ్పేయి ఆ మహిళను వదిలేసి వెళ్లిపోయాడు. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. తన భార్యగా చెప్పుకుంటున్న ఆ మహిళను తాను వివాహం చేసుకోలేదని శైలేష్ బోజ్పేయి కోర్టుకు విన్నవించాడు. ఈ కేసులో సదరు మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని సిఆర్పిసిలోని సెక్షన్ 125 కింద మెయింటెనెన్సీ ఏమీ కోరలేదని బోజ్పేయి తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. జస్టిస్ జిఎస్ అహ్లూవాలియాతో కూడిన బెంచ్ ఆ మహిళను సదరు వ్యక్తితో కొంతకాలం కలిసి జీవించిన విషయాన్ని పరిగణంలోకి తీసుకుని ఆమె భరణానికి అర్హురాలి అని తీర్పు వెల్లడించింది. సదరు మహిళకు 1500 భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.